ఏ కూరగాయని కూడా తక్కువ అంచనా వేయొద్దండి. అందుకనే డిఫరెంట్ రెసిపీస్‌తో కలిపి చేసినయి మనల్ని ఎప్పుడు సర్ప్రైజింగ్ ఆశ్చర్యంలో ముంచి తెలుస్తాయన్నమాట. ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు మీకు ఆనపకాయ టమాటా అని పెట్టారనుకోండి. అరే! ఆనపకాయ టమాటా మా ఇంట్లో చేయరే అది చేసి ఓకే. మీరు బావుంది అనుకోవటం వేరు. పక్కన మీ వారో, మీ పిల్లో అమ్మ ఇది చాలా బావుందమ్మా మనం ఎందుకు చేయమని అడిగితే అప్పుడొస్తది కదా కోపం. అట్లా వస్తది. సో, అలాంటి ఆశ్చర్యకరమైన రెసిపీ ఇవాళ నేను మీ ముందు చేసి చూపించబోతున్నాను. మీరు చేస్తే అందరూ కూడా ఆశ్చర్యంతోటి తల మునకలయ్యి మిమ్మల్ని వాహ్! 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 అంటారు. సో, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నేను మీ ముందుకొచ్చాను. ఒక అద్భుతమైన రెసిపీ సొరకాయ, పొట్లకాయ కలిపి కర్రీ చేస్తే ఎలా ఉంటది? మహేష్ బాబు, త్రిష జోడీలాగా ఉంటది. నిజం. సో, దానికోసం చిన్న గ్రేవీ మసాలా ఒకటి ప్రిపేర్ చేస్తాను. సో, కొంచెం ఆయిల్ ఏస్తున్నా. తడి కోసం అంతే. 1 టీ స్పూన్ కూడా కాదది. హాఫ్ టీ స్పూన్. కొంచెమేనండి. ఒక 150 గ్రామ్స్ సొరకాయ, 150 గ్రామ్స్ పొట్లకాయ. ధనియాలు సేమ్ అదే క్వాంటిటీలో 1 టీ స్పూనే నువ్వులు, కొంచెం ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. చిన్న ఏదో మిరాకిల్ సృష్టిస్తాయి అన్నట్టు ఇదొక మిరాక్యులస్ టేస్ట్ ఇవ్వండి. పల్లీలు వేయకండి ఇందులో. ఇది ఓన్లీ ధనియాల నువ్వులకే పరిమితం. దీన్ని మంచిగా నీళ్ళేసి మరీ గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. దీంట్లోనే కర్రీ కూడా వండేస్తాను. చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది. మిక్సీ గిన్నె తెస్తాను. దీంతో బాగా వస్తుంది. ప్లాస్టిక్ కాదు తీసేస్తున్నాను మొత్తం. దీనిలో 2 వెల్లుల్లి. అవునంటే కాదనిలే, 2 4 ఆడువారి మాటలకు అద్దాలే వేరులే, అద్దాలే వేరులే. గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 3-4 టీ స్పూన్స్. పోపు ఏం అవసరం లేదు. మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు నేను. మీడియం సైజ్ ఆనియన్స్ 2. పచ్చిమిరపకాయలు కూడా ఇంకొక 2. కొన్ని అందులో వేసాం కదా, కొన్ని 2 ఇందులో మసాలాలు. కొంచెం ఉప్పు ఎంత 1 టీ స్పూన్ వేసాను. అలా రెట్టించి అడిగితే కానీ ఆన్సర్ చేయండి. పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్. 150 గ్రామ్స్ పొట్లకాయ ముక్కలు, 150 గ్రామ్స్ పొట్టుతో సహా ఉన్న లేత సొరకాయ ముక్కలు. దీనికి అది కూడా తొక్కది కూడా తీయలా నేను. లేత సొరకాయ అయితే తొక్క తీయాల్సిన అవసరం లేదండి. బాగుంటుంది కర్రీ చాలా. దీన్ని ఈ టైంలో ఇప్పటిదాకా కుక్కర్లో ఉండి ఈ టైంలో కొంచెం నీళ్లు పోసి ఒక్క విజిల్ రానిస్తే మీకు 5 మినిట్స్లో అయిపోతుందండి. కానీ ఇప్పుడు నీళ్ళు పోసి మనం పొయ్యి మీద సిమ్లో పెట్టి మంచిగా ఉడకబెడితే 20 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది. దాని మందం కూర టేస్ట్ కూడా అలాగ ఉంటుంది. సిమ్ చేశాను. ఈలోపు జస్ట్ పచ్చివాసన పోయేందుకు వెయిట్ చేస్తున్నా అంతే. నీళ్ళు కూడా పొయ్యి మీద పెట్టొచ్చు. ఇది మంచిగా మెత్తగా మిక్సీ కొట్టుకొని వస్తా. వాటర్ వేసి మరి హాట్ వాటర్తో వచ్చేసాను. చక్కగా ముక్క మునిగి ఉడకటానికి చాలా టైం పడుతుంది. ఇది సొరకాయ లేతగా ఉన్నా కానీ తొక్క ఉంది. పొట్లకాయ కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. మరీ ముదురేం కాదు కానీ టైం పడుతుంది. దిస్ ఈజ్ ఎనఫ్ వాటర్. అంటే ముక్క మునిగేంత వరకు పోసా. కంప్లీట్ సిమ్, హెవీ మూత. కనీసం 12 to 15 మినిట్స్ పడుతుంది ఉడకటానికి. ఆ తర్వాత చెప్తాను ఏం చేయాలో. దాదాపు 15 నిమిషాలు అయిందండి. 100% ఉడికిపోయి ఉంటుంది. దాంట్లోంచి కూడా నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా వావ్, మంచిగా ఉడికిందండి. 85% ఉడికింది. ఈ టైంలో మన మసాలా వేసేస్తున్నా చూడండి. ఇదే దీనికి ఎక్స్ట్రా టేస్ట్, దమ్ము. దీన్ని 4 కర్రీస్లో భిన్నంగా నిలబెట్టేది ఇదే. వాటర్ అంతా ఎట్టిపోయింది, గ్రేవీ చిక్కగా అయిపోతుంది. మనం ఒకటే స్పూన్ ఉప్పు వేసాం, గుర్తుందా మీకు? నేను ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి ఉంది కాబట్టి 1 టీ స్పూనే వేసాను. సింపుల్ కర్రీ కదా, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఫుల్కా, ఇంకా డిఫరెంట్ దలియా, కీన్వా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఆఖరికి రాగి సంకటిలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూస్తాను.
ఏమన్నా మజా వచ్చిందా? జస్ట్ ఒక 2 మినిట్స్ అది మొత్తం సింక్ అవ్వటానికి టైం ఇస్తున్నా. ఇప్పుడు పెద్ద మూత పెట్టకపోయినా పర్లే, మంచిగా ఉడికింది, అందుకని గ్యాప్ ఉంచాను. మొత్తం సీల్ చేయలేదు ఇప్పుడు నేను. సో ఇంకేంటండి విశేషాలు? మీరు ఎప్పుడన్నా ఈ కర్రీ చేశారా? చేస్తే చేశానని రాయండి, చేయకపోతే చేయలేదని రాయండి. ఇంకో కేటగిరీ కూడా ఉంది, అసలు ఎప్పుడు వినలేదు ఈ కర్రీ గురించి అనే వాళ్ళు కూడా రాయండి. చూస్తా ఎంతమందికి తెలుసు, తెలీదు, వినలేదు. సూపర్ అండి. కొత్తిమీర వేసాకైతే గుమ్మ 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 గుమ్మలాడిపోతుంది. చాలండి. ఇంకా ఈ వేడికి ఏమవుతుందంటే ఈ కొంచెం వాటరీ కూడా దగ్గర పడి చక్కగా చిక్కగా అవుతుంది. మనం చపాతీలు ఇట్లా నంచుకొని తినాలి కదా. చాలా సూపర్ డూపర్ గుడ్ రెసిపీ. చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే అన్నం తిన్నాను హాఫ్ అన్ అవర్ బ్యాక్, అందుకని ఉప్పు చూసాను, కారం చూసాను, అన్ని పర్ఫెక్ట్ ఫిట్. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.